వెల్కమ్ టు రాజనీతి. ఒకప్పుడు హోంమంత్రి అంటే చాలా పవర్ఫుల్ పోస్ట్. ముఖ్యమంత్రి తర్వాత హోంమంత్రిదే హవా. సమర్థులైన నాయకులకు, సీనియర్లకు ఆ పదవి దక్కేది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వసంత నాగేశ్వరరావు గారు, కోడెల శివప్రసాదరావు గారు, చేగుండి హరిరామ జోగయ్య 30 మంది కేబినెట్ మంత్రులకు ఉద్వాసన బలికి కొత్త మంత్రులను పెట్టుకున్నప్పుడు చివరిలో కిమిడి కళా వెంకటరావు గారు వీళ్ళంతా కూడా హోంమంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హోంశాఖ బాధ్యతలు చూశారు. నేదురుమల్లి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంవి మైసూరారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ 94లో ఎన్టీ రామారావు గారు గెలిచినప్పుడు ఇంద్రారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి విడత మంత్రివర్గంలో మాధవరెడ్డి హోంమంత్రిగా ఉన్నారు. అప్పట్లో మాధవరెడ్డి చాలా పవర్ఫుల్ లీడర్గా ఉండేవారు. రెండో మంత్రివర్గంలో దేవేంద్ర గౌడ్ గారు హోంమంత్రిగా ఉన్నారు. వీళ్ళంతా కూడా సీనియర్ నాయకులు. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో తొలి విడత ముఖ్యమంత్రి అయినప్పుడు సీనియర్ నేత జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు. నక్సల్స్తో చర్చలు జరిగినప్పుడు జానారెడ్డి గారు కీలక పాత్ర వహించారు. అయితే రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచాక జూనియర్ అయిన సబితా ఇంద్రారెడ్డి గారిని హోంమంత్రిగా నియమించారు. సీనియర్లని హోంమంత్రిని చేయాలి అనే సంప్రదాయాన్ని అక్కడ బ్రేక్ చేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ గారు మహమూద్ అలీని హోంమంత్రిగా డిప్యూటీ సీఎంగా పెట్టుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిమ్మకాయల చంద్రరాజప్ప గారిని పెట్టుకున్నారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మేకతోటి సుచరిత, తానేటి వనిత వీళ్ళిద్దరూ కొంతకాలం హోంమంత్రులుగా పనిచేశారు. మళ్ళీ చంద్రబాబు సీఎం అయ్యాక హోంమంత్రిగా వంగలపూడి అనిత గారు ఉన్నారు. అలాగే తెలంగాణకు వచ్చేసరికి హోంమంత్రి బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది వైసీపీ నేతలు కాబోయే హోంమంత్రిని నేనే అని పోలీసుల్ని, తెలుగుదేశం పార్టీ నేతల్ని బెదిరిస్తున్నారు. మీ సంగతి తేలుస్తూ ఉంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక అక్రమాలకు పాల్పడిన నందిగాం సురేష్ చాలా కాలం జైల్లో ఉండొచ్చాడు. ఆ తర్వాత ఒక హత్య కేసులో మళ్ళీ జైలుకి వెళ్ళాడు. ఆ సందర్భంగా ఆయన భార్య బేబీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి హడావుడి చేసింది, పోలీసుల మీద రుబాబు చేసింది. ఆ సందర్భంగా ఒక ఆడియో బయటకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఈ బేబీకి తాడికొండ టికెట్ ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గెలిచాక హోంమంత్రి అవుతుందన్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది. పైగా ఆవిడ కూడా చెప్పుకున్నారు ఆడియోలో, అందరూ నన్ను కాబోయే హోంమంత్రి అని పిలుస్తున్నారని కూడా ఆడియోలో ఆవిడ చెప్పుకున్నారు. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రుబాబు చేయటమే ఒక అర్హతలాగా అనమాట. ఇదే గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజనీ అనుచరులు కూడా మా నేతే హోంమంత్రిని జబ్బలు తెరుచుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టు ఆవిడ కూడా రెచ్చిపోతూ ఉంటుంది. ప్రత్యర్థులకు, పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. ఎమ్మెల్యే పుల్లారావు దగ్గర నుంచి స్థానిక పోలీసుల దాకా అందరూ కూడా ఆవిడ హెచ్చరికలు అందుకున్న వాళ్ళే. ఇక నిన్న నెల్లూరు జిల్లా రౌడీ షీటర్ వ్యవహారం ఉంది కదా, పెరోల్ మీద బయటకు వచ్చిన శ్రీకాంత్. ఆ గొడవ అయిన తర్వాత అతని పెరోల్ రద్దయింది, లోపలికి వెళ్ళాడు. అతని సన్నిహితురాలు నిడిగంటి అరుణ అనే ఆమె మీద క్రిమినల్ ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలోకి తీసుకొని ఆవిడని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నిస్తున్న సందర్భంలో ఆవిడ పోలీసులకు ఒక ఆఫర్ ఇచ్చారంట. నేను కాబోయే హోంమంత్రిని, మీకు కావాలి, మీరు నాకు సహకరిస్తే రేపు పోస్టింగ్ల విషయంలో, ప్రమోషన్ల విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తానని ఒక భారీ ఆఫర్ ఇచ్చారు. దీంతో పోలీసులు బెత్తరపోయారు. ఏంట్రా ఈ బతుకు అన్నట్టు అవాక్కైపోయారు. చిన్నపాటి టైలరో ఏదో సంథింగ్ ఏదో చేసేది ఆవిడ. అక్కడి నుంచి రౌడీ ముఠాలను మెయింటైన్ చేసే స్థాయికి ఆవిడ ఎదిగారు అక్కడ నెల్లూరు పట్టణంలో. ఇప్పుడు హోంమంత్రి అవుతా అంటున్నారు. ఈ వార్త చదివితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారు, అలాగే తెలంగాణలో హోం బాధ్యతలు చూస్తున్న రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి పోస్ట్ ఏంట్రా ఇంత చులకనైపోయిందన్న భావన అయితే కలుగుతుంది. మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేరాలు చేసిన వాళ్ళకే పదవులని జగన్మోహన్ రెడ్డి గారు అలిఖిత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబుని బూతులు తిట్టినందుకు కొడాలి నానికి మంత్రి పదవి ఇస్తారు. అలాగే ఫోన్ సెక్స్ చేస్తూ దొరికిపోయిన అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇస్తారు. చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చి ప్రమోషన్లు ఇస్తాడు. దీంతో అందరికీ ఒక లైన్ అనమాట. ఏంటి, చంద్రబాబు మీద రెచ్చిపోయినా, బూతులు తిట్టినా, లేదా దాడులకు దిగినా పదవులు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టు అనమాట. దాంతో అందరూ కూడా బూతులతో రెచ్చిపోయారు, అరాచకం సృష్టించారు. అసలు వైసీపీలో లీడర్గా ఉండాలంటే నేరాలు చేసి ఉండాలంటే ప్రాథమిక అర్హత అన్నట్టుగా తయారైంది. దానికి తోడు పైనుంచి మీరు రెచ్చిపోండి, మీరు కేసులకు భయపడొద్దు, రేపు పొద్దున మనం అధికారంలోకి వస్తే మీకు మంత్రి పదవులు ఇస్తాం లేదా మంచి పోస్టులు ఇస్తామని ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. జనరల్గా ఏ పార్టీ నాయకత్వం అయినా నిబంధనల ప్రకారం నడుచుకోండి,
హింసకు దిగొద్దు, రెచ్చిపోవద్దు అని సూచనలు చేస్తాయి కేడర్కి. కానీ ఇక్కడ అలా కాదు. జగన్మోహన్ రెడ్డే చెప్తాడు రప్ప రప్ప అంటే తప్పేంటి అని. దాంతో వాళ్ళు రప్పరప్పలాడిస్తున్నారు. ఈ మాత్రం ప్రోత్సాహం ఉంటే చాలన్నట్టుగా రెచ్చిపోతూ ఉంటారు వాళ్ళు. మరి ఇక రాబోయే రోజుల్లో మనం ఎంతమంది హోంమంత్రులను చూడాలో ఏమో. Like, share and subscribe to Rajaniti channel.